ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బిగ్ చేంజ్ చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు ఎంఎస్ ధోని. ధోని స్థానంలో కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను నియమించారు. రైట్, మొత్తంగా బిగ్ బ్రేక్ న్యూస్ అనే చెప్పాలి. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బిగ్ చేంజ్ అయితే చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు ఎంఎస్ ధోని. ధోని స్థానంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను నియమించారు. అయితే చాలా కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ ను విజయ పరంపర కొనసాగేలా ధోని కొనసాగుతూ ఉన్నారు. కెప్టెన్సీ బాధ్యతలను తొలి నుంచి కూడా ఆయన మోస్తూ ఉన్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ఇక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూడాలి. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోని అయితే తప్పుకుంటున్నారు. ఆ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను నియమించారు. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బిగ్ చేంజ్ చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు ఎంఎస్ ధోని. ధోని స్థానంలో కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను నియమించారు. ఇక మరింత విశ్లేషణ అందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. ఈ చేంజ్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నమస్తే బలరాం గారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ చేస్తున్నాను. ఒకవేళ చేంజ్ జరిగింది అంటే కూడా దాన్ని ఐ థింక్ ఒక ప్లస్ పాయింట్ గానే తీసుకోవాలి. బికాస్ ధోని మనందరికీ తెలుసు, ఒక 10 years ఆడే క్రికెటర్ అయితే కాదు. మేబీ ఆడితే ఇంకొక ఐపీఎల్ ఆడతాడు కావచ్చు. లాస్ట్ 2-3 IPLs నుంచి అలాగే కొనసాగుతూ వస్తుంది అతన్ని. ఎప్పుడు రిటైర్ అవుతారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు. బట్ ఎవ్రీ టైమ్ ఈ సర్ప్రైజింగ్ ఎవ్రీ వన్. సో కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏగో కూడా మనందరికీ తెలుసు బలరాం, రవీంద్ర జడేజాను వాళ్ళు కెప్టెన్ గా నియమించారు. ఆ తర్వాత అతను ఎప్పుడైతే కెప్టెన్సీ సరిగా చేయలేని పరిస్థితి కనపడిందో అగైన్ ధోని కేమ్ బ్యాక్ అండ్ లెట్ ద సైడ్ ఆల్సో. సో మేబీ వాళ్ళకు ఫ్యూచర్ లో ఒక కెప్టెన్ కూడా కావాలి. అంటే ఫ్యూచర్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం తోటే ఐపీఎల్ ఆగేది కాదు. అది కంటిన్యూస్ గా నడిచే టోర్నమెంట్, సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి టోర్నమెంట్ కనుక ఆ మేనేజ్మెంట్ అయినా కానీ ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని తీసుకుంటారు. ఇప్పుడు రోహిత్ శర్మ కాకుండా కూడా హార్దిక్ పాండ్యాని ఎందుకు కెప్టెన్ గా చేశారంటే దాని వెనకాల కూడా రీజన్ ఉంది. రోహిత్ శర్మ ఇస్ నియరింగ్ 40 యాక్చువల్లీ, అండ్ హార్దిక్ పాండ్యా 30s లో ఉన్నాడు కనుక ఐ థింక్ ఇంకొక 4-5 years వరకు వాళ్ళకు ఒక లీడర్ కావాలని చెప్పి ఎంపిక చేశారు. సో ఐ థింక్ ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ కు పగ్గాలు అప్పచెప్తున్నారంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ న్యూస్ గానే భావించాలి. ధోని విల్ బి దేర్ బికాస్ ఎవరు కెప్టెన్ గా ఉన్నా కానీ ధోని విల్ డెఫినెట్లీ టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ధోని ఉన్నప్పుడు అతడు నేర్చుకునే ఛాన్స్ కూడా ఉంటది కనుక ఐ థింక్ ఇట్స్ ఒక గుడ్ ప్లస్ పాయింట్ గానే మనం భావించవచ్చు. అంటే రుతురాజ్ గైక్వాడ్ ధోని కెప్టెన్సీ ప్లేస్ ని ఎంతవరకు రీప్లేస్ చేయగలుగుతాడంటారు? ఒక్కటి చెప్పండి బలరాం గారు, ఇప్పుడు అలా రిప్లేస్మెంట్ అంటే మనం అసలు యాక్చువల్ గా యూ కాంట్ ఇమాజిన్ చేయలేం. ధోని లాంటి ఒక కెప్టెన్ కానివ్వండి, గంగూలీ లాంటి ఒక కెప్టెన్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ గా కెప్టెన్స్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఒకవేళ సడన్ గా ఇండియన్ టీమ్ లో కూడా రోహిత్ లేకుంటే ఏం పరిస్థితి అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ తప్పించుకున్నట్టు కెప్టెన్సీ నుండి. మేబీ ఫ్యూచర్ లో శుభ్మన్ గిల్ కావచ్చు, ఆర్ లేకుంటే జైస్వాల్ కావచ్చు, ఇన్ ఫ్యూచర్ నేను మాట్లాడుతున్నాను, ఆర్ బుమ్రా కావచ్చు, వీళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక మంచి కెప్టెన్ పోయిన తర్వాత డెఫినెట్లీ ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. దట్ వి అబ్జర్వ్డ్ ఆల్సో. అంటే రవీంద్ర జడేజాను కెప్టెన్ గా చేసినప్పుడు కూడా అతను చక్కగా దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. క్లియర్ గా తెలిసిపోయింది. బికాస్ సమ్ పీపుల్ కెనాట్ హ్యాండిల్ కెప్టెన్సీ. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా అంత గొప్ప కెప్టెన్ కాలేకపోయాడు. అందుకని వెంటనే అతను కెప్టెన్సీ నుంచి తక్కుని ప్లేయర్ గా సక్సెస్ అయినాడు. సో అజరుద్దీన్ వాజ్ ఎ గ్రేట్ కెప్టెన్, గ్రేట్ ప్లేయర్ యాక్చువల్లీ. గంగూలీ సక్సెసెడ్ ఇన్ బోత్ థింగ్స్. బట్ ధోని లాగా ఆల్ డిపార్ట్మెంట్స్ లో సక్సెస్ సాధించేటటువంటి క్రికెటర్స్ మీకు ఇండియాలో కాదు ప్రపంచంలో రేర్ గా ఉంటారు. బట్ గైక్వాడ్ కెన్ బి ఏ గుడ్ మూవ్ బికాస్ ఈస్ గాట్ గుడ్ నాలెడ్జ్ యాక్చువల్లీ. కూల్ గా ఉంటాడు కనుక ఐ థింక్ దట్ కెన్ వర్క్అవుట్ ఫర్ దెమ్ అని నేను భావిస్తాను బలరాం. అంటే సుధీర్ గారు, ఇక్కడ ధోని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మిస్టర్ కూల్ అంటూ కూడా పేరుంది. ఎంత ఒత్తిడిలో అయినా కూడా చాలా కూల్గా ఉంటారు. టీంని కూడా అంతే విజయం దిశగా పయనించేలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు గైక్వాడ్ గురించి చెప్పాల్సి వస్తే ఎటువంటి కంపారిజన్స్ ఇక్కడ చేయాల్సి వస్తుంది? గైక్వాడ్ పెర్ఫార్మెన్స్ గురించి ఏ రకంగా మనం మాట్లాడాల్సి వస్తుంది? ఇంత ప్రెజెంట్ అంటే ధోని ఇంతకాలం నడిపిన ఈ జట్టుని ఇప్పుడు ఈయన కెప్టెన్సీ బాధ్యతలు చేపడితే ఎటువంటి ఒత్తిడి ఆయన మీద ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఒకటి బలరాం, మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్. ప్రతి వాళ్ళు కూడా రిటైర్ కావాల్సిందే. ప్రతి వాళ్ళకు ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఆల్ గుడ్ థింగ్స్
కమ్ టు అండ్ విల్ కమ్ టు అండ్ అండ్ కమ్ టు అండ్ అండ్ అంటుంటాం కదా. ఇవాళ కాకుండా ధోని అయితే రేపు చెన్నైకి అయితే ఆడని పరిస్థితి అయితే కనబడుతుంది కదా. మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఇంకొక సంవత్సరం అనుకుంటాం. 45 years వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం ఒకవేళ చేసినట్లయితే. ఆ తర్వాతనైతే వాళ్ళకు ఒక లీడర్ కావాలి కదా. లీడర్ కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీని సడన్ గా ఒక బెస్ట్ కెప్టెన్ అవుతాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా వెన్ ధోని వాజ్ లీడింగ్? విరాట్ కోహ్లీ లీడ్ చూసినప్పుడు రోహిత్ శర్మ అలా సక్సెస్ సాధిస్తారని అనుకున్నారా? బట్ ఐపీఎల్ లో సక్సెస్ సాధించాడు అండ్ ధోని నుంచి చాలా నేర్చుకున్నాడు విరాట్ కోహ్లీ. సో ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ధోని అండర్ ఆడుతున్నాడు కనుక రితురాజ్ గైక్వాడ్ మేబీ కొన్ని క్వాలిటీస్ నేర్చుకుని ఉంటాడు. అండ్ ధోని కూడా నేను అనుకుంటాను చాలా పాఠాలు నేర్పుతాడు కూడా ఆఫ్ ద ఫీల్డ్. ఇప్పుడు అతని ప్రజెన్స్ ఇంపార్టెంట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ద పిచ్ ధోని ఉన్నాడా లేదా, దట్ విల్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ బలరామ్. సో అలా ఉన్నాడు అంటే నేర్చుకోవడానికి చాలా చాలా ఉంటాయి. సో ఒక్కసారి సడన్ గా ద బెస్ట్ కెప్టెన్ కావాలంటే అందరు కాలేరు. బికాస్ మీరు గతంలో చూసినట్లయితే 1980s లో, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తున్నాను, ఇంగ్లాండ్ మైక్ బ్రేడ్లీ బ్యాటింగ్ చేయకున్నా గానీ ఒక బెస్ట్ కెప్టెన్ గా ఎబిలిటీ ఉండే కనుక తీసుకునేది అండ్ ఆషియాస్ లో విక్టరీ సాధించాడు. గౌతమ్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ యాజ్ ఎ కెప్టెన్. సో వెంటనే అతన్ని తీసుకుని వచ్చారు. సో ప్రతి కంట్రీలో కూడా లాయిడ్ వాజ్ ఎ గ్రేట్ కెప్టెన్, గవాస్కర్ వాజ్ ఎ గుడ్ కెప్టెన్, బట్ అజర్ వాజ్ ఎ గుడ్ కెప్టెన్. సో కెప్టెన్సీ అనేది అందరూ చేయలేరు, అందరికీ కుదరదు. ఇప్పుడు వెంకటర్కర్ అండ్ శ్రీకాంత్ సక్సెస్ఫుల్ కాలేకపోయారు, తర్వాత అజరుద్దీన్ వచ్చాడు. సచిన్ టెండూల్కర్ కూడా సక్సెస్ కాలేదు అసలు యాక్చువల్ గా. సో ధోని లాంటి క్వాలిటీస్ అందరికి ఉండాలంటే ధోని జస్ట్ ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటాం కదా, అటువంటి దాంట్లో ఉంటారు. అంటే మనం కౌంట్ చేయొచ్చు ఫింగర్స్ మీద ధోని లాంటి కెప్టెన్స్ ప్రపంచంలో ఇప్పటి వరకు. సుధీర్ గారు, అంటే ఇంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఐపీఎల్ మ్యాచ్ హార్దిక్ పాండ్యాని ఎందుకు ఎంపిక చేశారంటే బికాస్ రోహిత్ శర్మ ఈజ్ నియరింగ్ రిటైర్మెంట్, ఇంటర్నేషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. సో అందుకని అతని మూవ్ ను కూడా అందరూ ఎంకరేజ్ చేశారు, తర్వాత అతని మూవ్ ను కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు. అట్లాగే ఇప్పుడు ఈవెన్ 2 years ఎగోనే ధోని అనుకున్నాడు రవీంద్ర జడేజా కెప్టెన్సీ ఇచ్చి నేను బయటకు వస్తే బాగుంటుంది, బట్ వర్కౌట్ కాలేదు. అందుకని మళ్ళీ అతని యొక్క సర్వీసెస్ వాళ్ళు కోరుకున్నారు. బట్ నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఇంకా మరింత ఏజ్ అతని పెరుగుతుంది కనుక ఇన్ ఫ్యూచర్ ఒకళ్ళైతే ఎదగాలి, నేర్చుకోవాలి, ఉండాలి అన్నటువంటి ఒక డెసిషన్ కు వచ్చారు మేనేజ్మెంట్. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ గా భావించాలి మనం. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ.